నమస్కారం, నేను అలేఖ్య. తాండవ న్యూస్ కి స్వాగతం. పిఠాపురం రైతు బజార్ షాపులను ఎవరైనా ఆక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు, మార్కెట్ యార్డ్ కార్యదర్శి ప్రమిళ హెచ్చరించారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల రైతు బజార్ ఆక్రమణలకు గురైందని, అక్కడ పలు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్ ప్రస్తావించారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, మార్కెట్ యార్డ్ సెక్రటరీ ప్రమీల స్పందించి రైతు బజార్ను సందర్శించారు. రైతు బజార్లో ఉన్న షాపులు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఆక్రమణకు గురైన షాపులు తాళాలు బద్దలు కొట్టి తెరిపించారు. షాపులు ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కనకారావు, మార్కెట్ యార్డ్ సెక్రటరీ ప్రమిళ మీడియాతో మాట్లాడారు. నిన్నటి దినమున పిఠాపురం పురపాలక సంఘంలో కౌన్సిల్ సమావేశం అత్యవసరం జరిగింది. దాంట్లో 3 అంశాలు మాత్రం ప్రత్యేకంగా చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేశాం. అందులో మొదటిది రైతు బజారు వినియోగంలోకి ఎందుకు తీసుకురావట్లేదు అని సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ గారికి తెలియజేయడము, నాకు తెలియజేయడం జరిగింది. దీని పూర్వాపరాలను పరిశీలించి కౌన్సిల్కి తెలియజేయడం జరిగింది. దీని యొక్క పూర్వాపరాలు ఏంటంటే, ఇది 2010-12 మధ్య కాలంలో కౌన్సిల్ తీర్మానం మేరకు 67 సెంట్లు ఎల్పి నెంబరు 67ను అనుసరించి 67 సెంట్లని వీళ్ళకి మార్కెటింగ్ కమిటీ వారికి అభివృద్ధి కొరకు అప్పుడు కేటాయించారు. కౌన్సిల్ తీర్మానంతో వారి కేటాయించిన దాని ధరలో 35 లక్షలు ఖర్చు పెట్టి 2014-15 అప్పటి వరకు ఒక 15 షాప్ రూములు, 2 పెద్ద షెడ్లని వాళ్ళు వేయడం జరిగింది రైతు బజార్ ఏర్పాటు చేసుకునే దానికి. ఇక్కడ ఏదైతే రాజుగారి కోటలో ఉన్నారో లేఅవుట్ అప్పుడు ఏదైతే వేశారో ఆ లేఅవుట్కి సంబంధించిన వ్యక్తులు అందరూ కలిసి ఇది లేఅవుట్ రిజర్వ్డ్ ఓపెన్ స్పేస్, రైతు బజార్ పెట్టడానికి లేదని కోర్టును ఆశ్రయించారు. ముందు ఇది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎవరైతే లీజుకి ఇవ్వలేదు కాబట్టి ఇది పూర్తిగా ఈ రోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఓపెన్ లో ఉంటుందండి. 5 లక్షల ఖర్చుతోటి ఇక్కడ షెడ్లు, షాప్లు నిర్మించడం అయినది. తర్వాత మాకు టౌన్ ప్లానింగ్ అనుమతి లేనందున కన్స్ట్రక్షన్ మొత్తం ఆపేయమంటంతో మేము కంప్లీట్ గా ఆపేసాము. అప్పటి నుంచి మాకు ఎలాంటి కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు మేము మున్సిపాలిటీ ఈ ప్రాంతాన్ని. అయితే రీసెంట్ గా కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ రైతు బజారు నిర్వహించడానికి అవకాశం లేదు అని టౌన్ ప్లానింగ్ వారి ద్వారా మాకు తెలియజేసి ఉన్నారు. కాకపోతే ఈ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ కట్టించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ లు ఆక్రమించి వేరు వస్తువులు పెట్టుకుని ఉన్నారు. వారందరూ నిన్న కౌన్సిల్ లో జరిగినటువంటి చర్చా సమావేశం ప్రకారము మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈనాడు ఈ క్లోజ్ చేయబడి అంటే ఎవరైతే ఆక్రమించి ఉన్నారో ఆ షాపులు అధికారుల సమక్షంలోని ఆ తాళాలు ఓపెన్ చేసి ఉంచామండి. ఎవరైతే వాటిని ఆక్రమించి వారి వస్తువులు పెట్టుకుని ఉన్నారో వారు తీసుకుని వెళ్ళవచ్చు.